హాయ్ ఫ్రెండ్స్, వాణి ఆల్రౌండర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక హెల్దీ డ్రింక్ ఒకటి చూపిస్తాను, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. లాస్ట్లో ఇది దేనికి యూజ్ అవుతుందో చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే వాము 50 గ్రామ్స్, చూడండి 50 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత మెంతులు కూడా 50 గ్రామ్స్. నెక్స్ట్ శొంఠి, అల్లం ఎండబెట్టేసి చేస్తారు చూడండి, ఆ శొంఠి అది కూడా 50 గ్రామ్స్. 3 ఈక్వల్ రేషియోలో చేసుకోవాలి. ఇక్కడ 50 గ్రామ్సే, ఎందుకంటే ఇది 15 డేస్కి వస్తుంది మనకి. ఈ డ్రింక్ని మనం 15 డేస్ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగాలి. తర్వాత వీటన్నిటిని ఏం వేయించక్కర్లేదు, అలాగే గ్రైండర్ చేసేసుకోవాలి. గ్రైండర్లో వేసేసి మెత్తగా పౌడర్ కింద పట్టేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచి డ్రింక్. మనలో ఈ మధ్యన చాలామందికి చిన్న పెద్ద ముసలి అట్లా ఏమీ ఏజ్ గురించి ఏం లేకుండా అందరికీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అలా వచ్చేస్తున్నాయి కదా. దానికోసమని ఈ డ్రింక్ భలేగా పనిచేస్తుంది. మీరు ఇంకా వాడి చూడండి. 3 నెలలు కనుక రెగ్యులర్గా వాడితే కంపల్సరిగా మొత్తం ట్యాబ్లెట్ వేసుకోనక్కర్లేదు అని అంటున్నారు. మరి నేను కూడా ఈ మధ్యనే వాడుతున్నాను, ఒక 15 డేస్ నుండి. కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కనుక. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా ఒక జార్లో మనం తీసుకొని మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక్కరికి సరిపోయేంత డ్రింక్ తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. జాయింట్ పెయిన్స్ చాలా విపరీతంగా ఉంటున్నాయి కదా, కీళ్ళన్నీ వాచిపోయి మరి వేళ్ళన్నీ ఏ పనులు చేసుకోరాకుండా. సో ఈ డ్రింక్ తాగి చూడండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ వాటర్లో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా పౌడర్ని 3 వేసి ఓమా, తర్వాత శొంఠి, ఆ పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేసేసుకొని కాస్త మరిగించడం అంతే. కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయ్యేది వరకు మరిగించాలి, ఒక 5 మినిట్స్ అట్లా అనుకోండి. 1 గ్లాస్ వాటర్ వేస్తే మనకు ఒక 1/2 గ్లాస్ తగ్గిపోతాయి, అంటే 3/4 గ్లాస్ వాటర్ వస్తుంది. దాన్ని ఒక టీ లాగా రోజు మార్నింగ్ పరిగడుపునో తాగాలి. ఇది అలా ఒక 15 డేస్ చేయండి. 15 డేస్ తర్వాత మానేసి మళ్ళీ ఇంకో డ్రింక్ ఉంది, ఆ డ్రింక్ తాగాలి. నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను. అది 15 డేస్ తాగినాక మళ్ళీ ఇది, అలా ఆల్టర్నేట్గా చేయాలంట. నేను మా వారు అందరం ఇదే తాగుతున్నాం ఈ మధ్యన, టీలు కాఫీలు బంద్ చేసి. కీళ్ళ నొప్పులుంటే కాళ్ళ నొప్పులుంటే భరించలేం కదా, సో తాగి చూద్దాం, ఏముంది, ఈజీగానే చేసుకోవచ్చు కదా. అన్నీ మన వంటింట్లో దొరికేవే. సో అలా కలర్ అయిన తర్వాత గ్లాస్లో అలా తీసేసుకొని మనం గోరువెచ్చగా అయినాక తాగండి, మరీ వేడిగా వద్దు. సో ఫ్రెండ్స్, ఇది మీకు డ్రింక్ నచ్చుతుంది, టేస్టీగా కూడా ఉంది. మరీ తీసేసేటట్లుగా ఏమీ లేదు, తాగేట్లుగానే ఉంది. అందరూ హెల్తీగా ఉంటే కూడా చాలా మంచిది కదా, అన్నీ ఎంజాయ్ చేయడానికి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఒక డ్రింక్తోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. Enjoy and be healthy.